ఐసిటీ న్యూస్ కు స్వాగతం. నాగోల్ జైపూరి కాలనీలో ఎగ్గే మల్లేశం గార్డెన్ లో జరిగిన కుర్మా సంఘం సర్వసభ్య సమావేశానికి కుర్మా యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు కుండే వెంకటేష్ కుర్మా వారి కమిటీని ఆహ్వానించి సమావేశంలో మాట్లాడే అవకాశాన్ని కల్పించకపోవడంతో దొడ్డి కొమరయ్య విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. కోకాపేటలోని దొడ్డి కొమరయ్య కుర్మా ఆత్మగౌరవ భవనాన్ని నారాయణ విద్యా సంస్థలకు లీజుకు ఇచ్చే విషయంలో కుర్మలకు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్బీ నగర్ చౌరస్తాలో దొడ్డి కొమరయ్య విగ్రహం దగ్గర కుర్మా యువ చైతన్య సమితి అధ్యక్షులు వెంకటేష్ గారు ఇక్కడ వారి సమస్యల మీద మాట్లాడడానికి వచ్చారు. వారితో రెండు మాటలు తెలుసుకుందాం. ఈరోజు నాగోల్లోని ఎగ్గమల్లేశ గార్డెన్లో తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం జనరల్ బాడీ మీటింగ్ జరగడం జరిగింది. ఈ మీటింగ్ను మేము చట్టరీత్యా ఖండిస్తున్నాము. ఎందుకంటే నిన్న కోష్కసీను తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ఉపాధ్యక్షులు గారు మన కుర్మల జేఏసీ తరఫున కొంతమంది జేఏసీ నాయకులు అందరూ కలిసి పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో ఇన్ని రోజులు వాళ్ళు ఏం చెప్పారంటే, ఏ సమస్య వచ్చినా వాట్సాప్లో ఫేస్బుక్లో మొత్తుకుంటున్నారు కనుక మీరు కూడా వచ్చి మాట్లాడండి, మీరు కూడా వచ్చి చర్చించండి అని కోష్క శ్రీనివాస్ గారు నిన్న జరిగిన జేఏసీ మీటింగ్లో మాతో అన్నారు. కనుక ఆ మీటింగ్ ఉద్దేశించి మేము కూడా ఆ గార్డెన్కు పోవడం జరిగింది. అక్కడికి పోతే చాలామంది కుల పెద్దలు కుల నాయకులు కూడా చెప్పారు, ఏదో వాట్సాప్లో ఫేస్బుక్లో చూడడం కాదు, వీడికి వచ్చి మాట్లాడాలి అన్నారు. మేము అక్కడే ఉన్నాం కనుక మేము హెచ్చరించాం. ఎన్నో ఉండి మాట్లాడడం కాదు, మేము ఇక్కడే ఉన్నాము, మాకు మైకి వచ్చి అన్నాం. కానీ ఒక కులద్రోహైనా మేము కులంలో పుట్టలేదా, కులద్రోహణ కాదు కదా, మేము కూడా ఒక సంఘం నడుపుతున్నాం, ఒక సంఘంలో కులానికి సేవ చేయాలనే దృక్పథంతో మేము ముందుకు వచ్చినాం. కానీ ఈ వాళ్ళు కులద్రోహులు వాస్తవానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మాకు మైకి ఇవ్వకుండా ఈయన అడుగు ఆయన అడుగు అంటారు. స్వచ్ఛందంగా మేము అడిగాము, మేము కులం కాదా, దానికి కావాలంటే త్వరలో దాన్ని వీడియో రికార్డు కూడా చేసి పెడతాను, నాకు అక్కడ సాక్ష్యాలు కూడా ఉన్నాయి, ఊరికేనే మాట్లాడలేదు. కనుక ఈ కుల సంఘం పెద్దల్ని హెచ్చరిస్తున్నాను. వాళ్ళే చెప్పారు, వెళ్ళాక అందరూ ఒక 6 లక్షల జనాభా ఉందని వాళ్ళు చెప్పారు. 6 లక్షల జనాభా కాకపోతే 60 లక్షల జనాభా ఉంటుందా మీరు చేసే ఘనకార్యానికి? వాస్తవానికి మీరే కుర్మాన్ రాసుకున్నప్పుడు సమాజంలో కుర్మాన్ ఎలా రాసుకుంటారని సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. మీరు కనుక కులంలో కుర్మాన్ రాసుకుంటే మీతో పాటు చాలా మంది కుర్మ బిడ్డలు అలాగే రాసుకుంటారు. నువ్వో నేను వీటికి వచ్చిన నాయకులు రాసుకుంటే కాదు, మీలాంటి పెద్ద నాయకులు రాసుకుంటే మాత్రమే కుర్మ సమాజంలో గుర్తింపు వస్తుంది. కనుక మీరు చెప్పారు ఎలాగ మీటింగ్లో 6 లక్షలే ఉన్నామా అని, దానికి మీరు సిగ్గుపడాలి, మీరు రాసుకునేందుకు కూడా సిగ్గుపడాలని హెచ్చరిస్తున్నాను. ఇంకో విషయం, కోకాపేట శ్లోకా స్కూల్ అన్నారు, ఇంతవరకు ఎంతమందికి ఇచ్చారంటే లెక్కలేదు. 28 లక్షలు రెంట్ వస్తుందని చెప్పారు, కానీ ఇంతవరకు ఎన్ని లక్షలు వచ్చినట్టు లెక్కలేదు. దానికి వాళ్ళకు తొత్తులుగా పనిచేసే కొంతమంది జిల్లా నాయకులను వాళ్ళని తీసుకొచ్చి మేము మద్దతు ఇస్తున్నాం అంటే నువ్వు దేనికి మద్దతు ఇస్తున్నావో తెలవాలి. కోకాపేట బిల్డింగ్ విషయం, కోకాపేట బిల్డింగ్ వాళ్ళే చెప్పారు 88 లక్షలు వస్తుందని చెప్పారు. అదే శ్లోకా స్కూల్ కన్స్ట్రక్షన్ చేస్తే 10 సంవత్సరాలు అయితే అప్పు తీరుతుందని చెప్పారు. అలాంటి శ్లోకా స్కూల్ కూడా మన నారాయణ కాలేజీకి ఇచ్చిన లీజులో కూడా అది కూడా 10 సంవత్సరాలకి అప్పు తీరుతుంది కదా. మరి అలాంటి 10 సంవత్సరాలకు అప్పు తీరినప్పుడు రేపు నెలకు 1 కోటి రూపాయలు ఎడుకోవాలి, నువ్వు తోమలగొట్టల బిల్డింగ్ ఎగడతావు, అన్ని జరిగే ఉద్దేశం లేదు. వాళ్ళు చాలా జిల్లాలలో మనం చేద్దామంటున్నారు, గవర్నమెంట్ స్కూల్ మస్తుకున్నాయి అన్ని చదువుకొని. కానీ హైదరాబాద్ అసలు కోకాపేట బిల్డింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాళ్ళనాడు ఉన్న తెలంగాణ గవర్నమెంట్ రాజకీయంగా లేరు, విద్యాపరంగా లేరు కనుక వాళ్ళకు రాజకీయ పరిస్థితి గురించి విద్యను వృద్ధి చేసుకోవడం, విద్య గురించి హాస్టల్ వసతి కల్పిద్దామన్న ఉద్దేశంతో ఆ రోజు ఇచ్చిన బిల్డింగ్ ను ఈ రోజు మీటింగ్ కూడా ఒక రియల్ ఎస్టేట్ దందా చేసినట్టే ఉంది తప్ప ఇది ఒక ఆత్మగౌరవంగా ఒక కుర్మల చర్చా వేదిక లేదు. ఏ మాట మాట్లాడినా ఎవరు చూసినా ఈడ 1 కోటి వస్తుంది, ఆడ 1 కోటి వస్తాయి, ఆడ 10 కోట్లు వస్తాయి. ఇదే నా సమస్య. పిల్లలు చదువుకోనికి ఇచ్చిన స్కూల్ను ఇట్లా రాజకీయం చేసి ఇలా రియల్ ఎస్టేట్ దందా చేసి నేను ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో మా కుర్మ యువ చైతన్య సమితి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వైజ్గా అన్ని కమిటీలు వేసి మేము కూడా ఇప్పుడు ఎలక్షన్లు ప్రకటిస్తూ ఉంటారు, ఆ ఎలక్షన్లో కుర్మ యువ చైతన్యం కూడా పోటీ చేస్తుంది. మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రణాళిక తీసుకొని రాబోయే చర్యను తదుపరి ప్రకటిస్తామని కోరుకుంటున్నాను. జై కుర్మ, జై కేవైసీఎస్. నిన్ననే మనం ఇక్కడ జయంతి సందర్భంగా దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భంలో మళ్ళొకసారి దొడ్డి కొమరయ్య జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, దొడ్డి కొమరయ్య కుర్మ సాక్షిగా
ఈరోజు మేము ముందుకు తెలియజేసేది ఏంటంటే, మొన్న మాకు ఏదైతే కోసిక శ్రీనివాసరావు గారు మమ్మల్ని పిలిచి మీ యొక్క సమస్యల్ని ఏకరువు పెట్టండి, రేపు జనరల్ బాడీ మీటింగ్ ఉంది, మీ సమస్యలను చెప్పుకునే స్టేజ్ అదే, మీరు చెప్పుకుంటేనే కదా మాకు అందరు తెలిసేది, ఆ నాయకుని కూడా కనువిప్ప కావాలంటే మీ సమస్యలను ఏకరువు పెట్టండి అని చెప్పి మాకు పిలుపునిచ్చిండు. మేము ఉన్న సమస్యల్ని అక్కడ చర్చించినాం. మళ్ళీ అదే కోసిక శ్రీనివాసరావు ఈరోజు ఏమంటుండు, నేను పూర్తి మద్దతు తెలుపుతున్నా అని చెప్పి మమ్మల్ని యూటర్న్ తీసుకొని మమ్మల్ని అక్కడికి పిలిచి ఈరోజు మమ్మల్ని అవమానపరిచాడు. మాకు మైక్ ఇవ్వకుండా. ఎందుకు మరి ఈ దొంగచాటు మాటలు ఎందుకు మాట్లాడతారు? మా ముందు ఒకటి, వెనకాల ఒకటి. ఇది ఎంతవరకు కరెక్టు? ఒక కుర్మ కులస్తులో పుట్టినప్పుడు కుర్మోళ్ళు అంటే ఎంతో నిజాయితీ పనులు అంటారు. మీరే కదా ఎన్నో సందర్భాల్లో చెప్తారు. మరి ఇలా యూటర్న్ తీసుకొని మళ్ళీ మీరు మాకు చర్చలు పెట్టకుండా, మమ్మల్ని మైక్ ఇవ్వకుండా, మమ్మల్ని అక్కడికి వచ్చిన వాళ్ళని అవమానపరిచి ఇలా మరి మా సమస్యలు చెప్పాలంటే మీరు మైక్ ఇవ్వాలి కదా మాకు. మైక్ ఇవ్వకపోతే మేము మా సమస్యలు ఇలాంటి చర్చా వేదికలు ఎన్నో ముట్టుకొస్తాయని నేను సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలా మేము పెడుకొమరే భవనం, ఆత్మభవనం అయితే ఏదైతుందో అది మీరు అంటున్నారు, నేను దీని ద్వారా ₹1,00,00,000 నెలకు వస్తా అని చెప్పి అక్కడ ఏదో బిల్డింగ్ మేము కడతాం, అక్కడ ఐఏఎస్ IPS కోచింగ్ ఇప్పిస్తాం అంటారు. అది నేను అనేది ఈ అకాడమిక్ ఇయర్ నుంచే చేయండి. జూన్లో అకాడమిక్ స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పుడే మొదలు పెట్టండి, యాక్షన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. మీరు మాటలు చెప్పి ఏదో మభ్యపెట్టడం కాదు, మీరు యాక్షన్ చేసి చూపించండి. అప్పుడే నమ్ముతాం తప్ప మీరు మళ్ళీ మేము అడిగిన దానికి క్వశ్చన్ చేసి ఇలా మీరు జనరల్ బాడీ మీటింగ్ పెట్టిరు, మళ్ళీ దీన్ని జనాలలోకి ఎట్లా తీసుకుపోతున్నారు? మేము ₹1,00,00,000 ఆశ ఎరేసారు. మీరు కుర్మ కులస్తులకు మీరు మోసం చేస్తారు. మరొకసారి అది కాదు మీరు చేసే తప్పు. మీరు నిజంగా నిజాయితీపరులు అయితే, మా కుర్మ కులానికి నిజంగా సేవ చేసుకున్న పెద్ద మనుషులు అయితే వెంటనే ఈ అకాడమిక్ ఇయర్ నుంచే మీరు ఏదైతే అంటున్నారో వాళ్ళకు సదుపాయాలు కల్పించండి. IAS IPS కోచింగ్ ఇప్పియండి. ఒక IAS IPS కాదు, ఇక్కడ 10th నుంచి డిగ్రీ చేస్తున్నారు, ఇంటర్మీడియట్ చేసే స్టూడెంట్స్కి డిగ్రీ స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు బిక్కుమంటూ ఇలా హైదరాబాద్కి వస్తున్నారు. వాళ్ళకు ఒక సదుపాయ భరోసా కల్పించాలి. ఒక విద్యార్థులు చదువుకోవడానికి హాస్టల్ భరోసా కల్పించాలి, వసతి కల్పించాలి. అలాంటి వసతులు కల్పించకుండా మేము దాన్ని ఏ విధంగా మేము మెయింటైన్ చేస్తామంటారు? మరి ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు మీకు తెలియదా మేము ఎట్లా మెయింటైన్ చేయాలయ్యా? ఆ మెయింటైన్ చేసేది కూడా నేర్పంటే మా పెద్ద మనిషి చక్కగా నేర్పుతారు కూర్చోబెట్టి. మీరు దమ్ము ఉంటే మళ్ళీ కేసీఆర్ దగ్గర పోయి మేము చేస్తున్న తప్ప రైట్ అని ఒకసారి మీరు కేసీఆర్ దగ్గర కూర్చోరు, ఆయనే చెప్తాడు మీకు బుద్ధి. ఇవాళ ఎందుకు లేదు మీకు? మెయింటైన్ చేసుకొని తెలివినప్పుడు మరి వాళ్ళ బిల్డింగ్లు ఎట్లా కడతారు? అంటే మీరు రియల్ ఎస్టేట్ కందా చేస్తాం తప్ప కమిషన్ల కోసం తప్ప మరొకటి కాదని మళ్ళా మేము ముందు కార్యాచరణతోటి మళ్ళీ మేము ఊరుకునేది లేదు. మళ్ళీ ప్రకటించుకుంటాం. జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఊరూరున తిరుగుతాం. ప్రజలను ఐకమత్యం చేస్తాం. దాన్ని విపులీకరించి చెప్తాం. అప్పుడే మీరు 2 ఏళ్లలో బయటపడతాం మీ భాగవతాలన్నీ. ఎంతమంది బిల్డింగ్లు కడతారు, ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు అనేది మేము చూసుకుందాం. మరొకసారి జై కుర్మా, జై KYCS. ధన్యవాదాలు. నా పేరు రావుల ఐలయ్య కుర్మ. నేను కుర్మ యువ చైతన్య సమితి కోశాధికారిగా పనిచేస్తున్నా. గత కుర్మ సంఘంలో జరుగుతున్న అవకతవకల నుంచి కుర్మ యువ చైతన్య సమితి ఎన్నో విషయాల మీద ఈ తప్పులని లేవనెత్తి ప్రశ్నిస్తున్నాం. యువకులము ఎన్నో విషయాల మీద మేము మాట్లాడగలుగుతున్నాం. అదే ఈ రోజు నాగోల్లో జనరల్ బాడీ సమావేశం జరిగింది. జనరల్ బాడీ సమావేశంలో ఈడ జరుగుతున్న నారాయణ కాలేజీకి ఇచ్చిన లీజును మేము అడుగుతానికి పోతే మమ్మల్ని మాట్లాడనీయకుండా గొంతు నొక్కే ప్రయత్నం చేసిరు కుర్మ సంఘం. వాళ్ళని మేము కుర్మ సంఘం నాయకులని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఈ ప్రతి కుర్మ యువ చైతన్య సమితి ప్రతి జిల్లాలలో కమిటీ చేస్తాం. కమిటీ చేసి కుర్మలకు ఈ విషయాన్ని మీద అన్ని విషయాలను జనాలకు తెలియజేస్తూ మేము ఈ యొక్క కార్యాచరణ ముందుకేసుకొని జనాలని ఎంతో విషయాలని తెలియజేసుకుంటూ ఎన్నో విషయాలను ముందుకు తీసుకెళ్తాం. జై కుర్మా. నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎలిమినార్ నియోజకవర్గ కమిటీ వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఎగ్గమల్లేష్ గార్డెన్స్లో జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసినారు. కానీ మాకు మైకు ఇవ్వకుండా గొంతు నొక్కేయడం అనేది చాలా ఇది ఇలాంటి ఎన్ని రోజులు చేస్తారు ఇట్లా? అంటే మీ సభా ప్లానింగ్ ఇవన్నీ చేసుకుంటూ మమ్మల్ని మాట్లాడనియకుండా మీరు చేసుకుంటూ మీరు పోతున్నారు. నేను ఒకటే అడగదలుచుకున్నాను అన్న, మీరు ఈరోజు మన్సూరాబాద్లో ఎలా అయితే లీజుకి ఇచ్చారో కోకాపేటలో కూడా మీరు అదే విధంగా లీజుకి ఇవ్వాలని ముందుకు వెళ్తున్నారు. ₹1,00,00,000 వస్తాయి అంటున్నారు. ఇప్పుడు మా శ్లోకా స్కూల్
ఇప్పుడు శ్లోక స్కూల్లో లోకల్లో ఉన్న శ్లోక స్కూల్లో 28 లక్షలు వస్తున్నాయి కిరాయికి అంటున్నారు. ఇప్పుడు కానీ మీరు ఎవరికైనా రిఫరెన్స్గా ఫీజు మాట్లాడడానికి పోతే 10% ఇస్తామని మీరు చెప్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? ఇప్పుడు మీరు ఇచ్చే కోకాపేటలో స్కూల్ ది 1 స్కూల్ అది 6 లక్షలు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ 10% అంటే ఎంత? ముష్టి 60,000. నేను ఇది కాదన్నా, మీకు ఇప్పుడు ఫండ్ వస్తుంది కాబట్టి 50% కంపల్సరీ ఈ ఆదిత్య బిర్లా స్కూల్ శ్లోక స్కూల్ ఏదైతే ఉందో అందులో మీరు మీ దగ్గరికి ఏ కులస్తుడు వచ్చినా, ఆర్థికంగా లేని ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి 50% ఫీజు ఎమ్మటే తగ్గించాలి. అది ఓన్లీ ఒకటే సంవత్సరం కాకుండా ఎన్ని సంవత్సరాలు వాళ్ళు అందులో చదువుకుంటే అన్ని సంవత్సరాలు దాంట్లో మీరు 50% ఇవ్వాలి. అప్పుడే కులానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇలా మభ్యపెట్టి ₹1 కోటి వస్తాయి, 28 లక్షలు వస్తాయి అని చెప్పేసి చెప్తూ ప్రతి గ్రామంలో మీరు బిల్డింగ్లు కడతామని చెప్తున్నారు. గవర్నమెంట్ ఆల్రెడీ ఉంది. గవర్నమెంట్ మీరు పని చేస్తలేదా? స్కూల్ లేవా? లోకల్లో లేవా స్కూళ్ళు? మీరు కట్టాల్సిందే వస్తుందా? ఆల్రెడీ గవర్నమెంట్ పని చేస్తున్నప్పుడు మీరు జిల్లాలలో పోయి బిల్డింగ్ కడతాము, ఈ పైసలు తీసుకుపోయి అంటున్నారు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇక్కడికి వచ్చే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు కనీసం ఒక కుటుంబానికి 2 ఉంటారు. ఒక బాబు, 2 వ్యక్తులు అంటున్నారు. ఇప్పుడు ఎవరైనా కానీ ఒక బాబు వరకు క్లోజ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక కొడుకు ఒక బిడ్డ ఉండే హాస్టల్కి పంపించాలంటే వాళ్ళు మనసు ఒప్పదు. కాబట్టి ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళకి కావాల్సింది మెయిన్గా ఏంది, వాళ్ళు ఆల్రెడీ ఈఎంఐలు కట్టి ఇదవుతున్నారు. కాబట్టి ఈ 3 టర్మ్లు ఉంటుంది. ఆదిత్య బిర్లానే తీసుకుంటే సంవత్సరానికి 1,30,000, డొనేషన్ వచ్చేసి 55,000. ఇట్లా చూసుకుంటూ పోతే వాళ్ళు ఈఎంఐ కట్టాలంటే 30,000 పెట్టుకొని కట్టుకుంటున్నారు. వాళ్ళకి మళ్ళీ ఈఎంఐలు లేవా, కరెంటు బిల్లు లేవా, ఎన్ని బిల్లులు లేవు. ఇవన్నీ ఆలోచించి దృష్టికి తీసుకొని ముందుకు పోవాలి. జై కుర్మా, జై కేవైసీఎస్.